నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కోట్లకు వారసురాల్ని కానీ తన సొంత కోటలోనే పని మంచిగా బతుకుతున్నాను అంటోంది స్వప్న. తన సొంత మనుషులే తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో తననే అడిగి తెలుసుకుందాం. మా మదర్ ఫాదర్ పోయి 10 ఏళ్ళు అవుతుందండి. అప్పటి నుంచి ఇక మా అన్నయ్యలు, మా అక్కయ్యలు, మా బావలు నన్ను జాబ్ చేయనివ్వట్లేదు, బయటికి వెళ్ళనివ్వరు. కంప్లీట్ హౌస్ అరెస్ట్, ఏమంటారు సర్వెంట్ మేడ్ లాగా చేసేసారు. పెళ్ళే చేయకుండా ఉంటే ఇక సైలెంట్ గా సైకలాజికల్ గా ఇబ్బంది పడుతూ అలాగే కూర్చుంటది, మేము చెప్పినట్టు వింటది అని. మీతో ఏమైనా సిగ్నేచర్లు పెట్టించుకున్నారమ్మా? వైట్ పేపర్ మీద పెట్టుమని నన్ను ఒక 20-30 టైమ్స్ కొట్టారండి. కొట్టారు, బ్రూటల్లీ కొడతారు. మొత్తం బ్లడ్ కారిపోయిద్ది, మొత్తం స్కిన్ మొత్తం కమిలిపోయి బ్లాక్ అయిపోయిద్ది. డోర్స్ పెట్టేసి బయట అసలు ఇంత సౌండ్ కూడా వినిపించకుండా డోర్ల దగ్గర నిల్చుంటారు, ఇక్కడ కొడుతుంటారు. అన్ని బాధలు పడే బదులు బయటకు వచ్చేదన్నా జాబ్ చేసుకోవచ్చు కదా. కెమెరాస్ ఉంటాయి చుట్టూరుగా. కిచెన్ లో నేను వంట చేసేది కూడా కెమెరా, బాత్రూమ్ దగ్గర కూడా కెమెరా, పై అసలు దాచుకున్న కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఏమో. ఓన్లీ హాల్లోనే 4 కెమెరాలు. కంప్లీట్ గా పక్కన అండమాన్ నికోబార్ జైలు అనుకోదు. ఓకే, కానీ వాళ్ళు వెయ్యమంటే వెయ్యాలా, డోర్ పెట్టుకోమంటేనే పెట్టుకోవాలా. నా రూమ్ కి కూడా లేదంటే కొడతారా? కుకింగ్ అంతా చేశాక మా అక్కయ్య వాళ్ళు ఏం చేస్తారు, బౌల్స్లలో తీసి వాళ్ళ రూమ్లలో పెట్టేసుకొని దాంట్లో సాల్ట్ వేసిస్తారు. ఏంటమ్మా ఇది? హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నావా, ఎక్కడ ఉన్నా నాకు అర్థం కావట్లేదు. రాత్రి నైట్ 10 o'clock అందరు కలిసి కొట్టారు నన్ను. ఇట్లా చేతులు ఒకరు పట్టేసుకుంటారు మేడం, ఒకరు కాళ్ళు పట్టేసుకుంటారు, అందరూ కొడతారు. ఎవరు ఎక్కడ ఏ దెబ్బ కొట్టిరో కూడా నాకు అర్థం కాదు. వెళ్ళేసి టెస్ట్ చేస్తుంటే డాక్టర్స్ ఉన్నారు, రేపటి టైం అయిందా అమ్మాయికి, ఇక్కడ ఫ్రాక్చర్ లాగా అయిపోయింది, మొత్తం చేతులు ఇలా బెండ్ చేసేస్తారు కదా, వాళ్ళు లేవట్లేదు అనమాట చేతులు. మా పెద్ద కొడుకులు నన్ను పెళ్లి చేసుకుంటారంట వాళ్ళు, మా అక్కయ్య కొడుకులు. ఇంకా వాళ్ళు ఇద్దరు గొడవ పడతారు, నేను చేసుకుంటాను. పిన్ని వరుస అవుతావమ్మా నువ్వు. మీ అక్కలు ఎట్లా ఊరుకుంటున్నారు వాళ్ళ చెంపల పగల కొట్టకుండా? ఏదో సంబంధం వచ్చింది, చూశాక ఇక నేను డ్రెస్ చేంజ్ చేసుకుందామనేసి మా అక్కయ్య అన్నది, వెళ్ళి శారీ చేంజ్ చేసేసుకో నా బెడ్రూమ్లోకి వెళ్ళి అని అన్నది. సరే అని వెళ్ళాను. వెళ్ళి శారీ చేంజ్ చేసుకుంటుంటే మా బావయ్య వచ్చాడు, పెద్ద బావ, మా బావ. అయితే నేను ఆయన వచ్చాడనేసి పక్క నుంచి వచ్చేస్తున్నా. అయితే నా చేయి పట్టుకొని లాగి ఇక అంత పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే ఇక నేను డోర్లు పెట్టేసి చేస్తుంటే నేను గిచ్చాను, కొట్టాను, బాగా తన్నాను మేడం. నేను తన్ని బయటికి వచ్చేసి మా అక్కే డోర్ బయట ఉండి వింటుంది. నేను డోర్ తీస్తే అక్కడనే ఉంది ఆవిడ, ఇట్లా చెవు పెట్టి వింటుంది. అయితే నేను ఏం చేశాను, అక్క ఇట్లా చేస్తుండే బావ అని అంటే ఆమె నన్ను లోపలికి తోస్తుంది. ఇంకా ఏం కాదులే, నీ పెళ్లి చేస్తా అన్నాడు కదా, ఒక్కసారికి విను బావ మాట, చెప్పినట్టు విను బావ. ఒకటి బావ, 2 వాళ్ళ పిల్లలే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎట్లా వాళ్ళు ఏమంటారంటే, మాది గ్రూప్ ఉంది, నడువు, ఇంత బాగున్నావు కదా, నిన్ను కూడా తీసుకెళ్ళి జాయిన్ చేస్తాము, నీకు 10 రూపాయలు 50 రూపాయలు ఎందుకు, నువ్వు ఎంత అంటే అంత ఏదంటే అది కొనుక్కోవచ్చు, నడువు తీసుకెళ్తామని ఇట్లా అంటారు మేడం వాళ్ళు. ఆస్తి కోసం ఒక పిల్లని సర్వనాశనం చేసేశారు మానసికంగా అందరూ కలిపి. అక్క కొడుకులు, అక్క భర్తేనా, మీ ఇంకో 2-3 అన్నలు దరిద్రులు బతుకున్నారు కదా, వాళ్ళేనా? వాళ్ళు కూడా ఏమన్నా, వాళ్ళతో ఏమన్నా ఫిజికల్ హెరాస్మెంట్ ఉందా మీకు మీ సొంత అన్నయ్యలతో? ఉంది మేడం. ఎంత బ్రూటల్ గా కొడతారంటే, కనీసము హాల్లో టాబ్లెట్స్ స్ట్రిప్స్ ఉంటాయి మేడం, క్రోసింగ్ అవి, జెండు బామ్ ఉంటుంది. ఒక్క జెండు బామ్ అంటే నాకు ముఖం తెలియదు అసలు. అంత కొట్టినాక పెయిన్స్ పోవడానికైనా ఏమైనా వేసుకుందామన్నా అసలు రాని రూమ్లకి. అయితే చేశాక మళ్ళీ అందరు గ్యాదర్ అవుతారు కదా,
ఇక గ్యాదర్ అయినాక ఇక మళ్ళీ ఏం చేస్తారంటే ఇక స్టార్ట్ మళ్ళీ నన్ను కూర్చోబెట్టి ఏదో ఒకటి అనడము, ఫిజికల్, ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్, ఫిల్తీ లాంగ్వేజ్ అంటే నేను అస్సలు ఒక ఆడపిల్ల చెల్లెనే తెచ్చిపెట్టి మేడం, ఒక ఆడపిల్లతో కూడా ఎవ్వరు మాట్లాడకూడదు అలా, అంత ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అసలు నా పేరేంటో కూడా మర్చిపోయారు మేడం వాళ్ళు, అంత బూతులోనే. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. స్వప్న గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి స్వప్న గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఓల్డ్ సిటీ చార్మినార్ నుండి వస్తున్నాను. ఓల్డ్ సిటీ చార్మినార్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? నేను జాబ్లెస్ అండి, ఎంటెక్ అయిపోయింది. ఓకే. ఐఎమ్ ఎంటెక్ కాలేజ్ టాపర్. ఓ, నాట్ డూయింగ్ ఎనీ జాబ్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఓకే ఓకే. ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు మీరు? మీ ఏజ్ ఎంతమ్మా? సారీ, 40 years అండి. మీ ఏజ్ ఎంత? 40. మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. 40 అమ్మా? 40యా? 40. యా. ఓకే, మీరు యాక్చువల్లీ చూడడానికి అలా లేరు, అందుకని అడిగాను. ఓకే, మీ సమస్య ఏంటండి? ఇక్కడ వరకు దేనికి వచ్చారు మీరు? యాక్చువల్గా మా మమ్మీ డాడీ ది పాస్డ్ అవే ఏమంటే 10 years అవుతుంది. తెలుగులోనే చెప్పండి అమ్మా, ఎక్కువ మాక్సిమం తెలుగు చెప్పండి. మా మదర్ ఫాదర్ పోయి 10 ఏళ్ళు అవుతుందండి. అప్పటి నుంచి ఇక మా అన్నయ్యలు, మా అక్కయ్యలు, మా బావలు నన్ను జాబ్ చేయనివ్వట్లేదు, బయటికి వెళ్ళనివ్వరు. కంప్లీట్ హౌస్ అరెస్ట్, ఏమంటారు సర్వెంట్ మేడ్ లాగా చేసేసారు. మీకు 40 years అన్నారు కదా, మీకు మ్యారేజ్ అవ్వలేదా ఇంకా? కాలేదండి, చెయ్యట్లేదు. నా డబ్బులు మా ఫాదర్ 50 lakhs చిప్స్ వేసి పెట్టారనమాట. అవి ఇంకా 50 తులాస్ గోల్డ్ చేయించి పెట్టారు. ఇది మీ మ్యారేజ్ కి మా 50 marriage. lakhs చిట్స్ వేసి ఉంచారు, గోల్డ్ కూడా కొని పెట్టారు, ఎందుకంటే మీకు పెళ్లి చేయాలని. 10 years బ్యాక్ అంటే మీరు అప్పటికి మీ పేరెంట్స్ బతుకున్నారు కదా, అప్పటికి మీకు 30 years వచ్చినాయి కదా, మరి పెళ్లి ఎందుకు చేయలేదు? వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేకుంటుంది. ఎన్ని ఇయర్స్ ముందు నుంచి హెల్త్ బాగాలేదు వాళ్ళిద్దరికి? ఒక 3-4 years. 3-4 years. ఓకే. అసలు ఎంతమంది మీ ఫ్యామిలీలో? మీరు ఎంతమంది? టోటల్ 7 siblings. ఏమమ్మా? సిబ్లింగ్స్ కాదమ్మా, మీ అమ్మకి నాన్నకి ఎంతమంది పిల్లలు? మా అమ్మ నాన్నకి 7 ఎవరెవరు? 7లో 4 కూతుర్లు, 3 అబ్బాయిలు. అయితే లాస్ట్ నేను అందరికన్నా లాస్ట్. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయా? మా ఫాదర్ ఉన్నప్పుడే, మా మదర్ ఫాదర్ ఉన్నప్పుడే మా పెద్ద అన్నయ్యకి పెళ్లి చేశారు, 3 అక్కయ్యలకు పెళ్లి చేశారు. మా 3 అక్కయ్యలకు కూడా సేమ్ 50 తులాస్ పెట్టి మంచిగా అన్ని విధాలుగా. ఇది ఆ రోజుల్లోనే అంత పెట్టారా? మేము గోల్డ్ స్మిత్స్ అండి. సూపర్. ఓకే. చేశారనమాట. అలాగే సేమ్ నాకు చేయించి పెట్టారు కానీ ఇక మా అన్నయ్యలు పెట్టే టెన్షన్. మాకు ప్రాపర్టీస్ బాగున్నాయి అన్నమాట. కింద అన్ని షాప్స్ ఉంటాయి, ఒక 15 shops ఉంటాయి. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, ఇంకా పైన రెంట్కి ఇచ్చామన్నమాట 15 portions అలా. 5 stories బిల్డింగ్ ఉండిద్ది చార్మినార్ దగ్గరే. అయితే ఇక వాళ్ళు ఏంటంటే మా ఫాదర్ని కూడా ఇలానే టెన్షన్స్ పెట్టి. ఎవరు? మీ బ్రదర్సా? మా బ్రదర్స్. అంటే వాళ్ళు కొంచెం ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నారనమాట టెనెంట్స్ వాళ్ళతోని. వాళ్ళంతా బెంగాలీస్ ఉన్నారు. వాంటెడ్లీ ఈయన తెచ్చి వాళ్ళని ఇంట్లో పెట్టుకొని. ఎవరు? పెద్దన్నయ్య? మా పెద్దన్నయ్య, మా 3 అన్నయ్యలు అంతే. 3 అన్నయ్యలు అంతే. ఓకే. మా వదినే మా అన్నయ్యతో ఉండేది కాదు, ఆయన ఒక్కొక్కరికి మ్యారేజ్ అయింది, ఆవిడ ఉండేది కాదనమాట. ఊరికే గొడవలు పడి. ఇప్పుడు మీకే 40 years అంటే మీ పైన ఇంకా 2 అన్నయ్యలకు కూడా 42-43 ఉంటాయి కదా, మరి వాళ్ళకి ఎందుకు మ్యారేజ్ లేవు? వాళ్ళ మగాళ్ళు కదా, ఎవరో ఒకళ్ళు తెచ్చేసుకోవచ్చు, ఆస్తులు ఉన్నాయి అంటున్నారు. అవును, వాళ్ళు ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా, చేసుకున్నారా లేదా? చేసుకోలేదండి, ఇంక 2 ఉన్నారు. ఇక వీళ్ళు ఇలానే అన్ని ఎక్స్ట్రా మ్యారేజ్ అవి అలాంటివి చేస్తూనే ఉండిపోయారు అనమాట. వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళకి ఎవరో చెప్పారండి 12 years అయితే ఏమంటారు కేసు వేయలేదు, సూపర్ పార్టీషన్ వేయలేదు అని వాళ్ళకి ఎవరో చెప్పింది. పార్టీషన్ గురించి తర్వాత అందుకనేసి ఇక నాది 10 years నుంచి పెళ్లి చేయట్లేదు, డిలే చేస్తున్నారు అనమాట. ఓకే. పెళ్లి చేస్తే మీ హస్బెండ్ వాళ్ళకి ఈ లీగాలిటీ అంతా తెలుస్తుంది కాబట్టి నీకు సపోర్ట్ గా ఉండి పార్టీషన్ సూట్ వేస్తారేమో. పెళ్ళే చేయకుండా ఉంటే ఇక సైలెంట్ గా సైకలాజికల్ గా ఇబ్బంది పడుతూ అలాగే కూర్చుంటది, మేము చెప్పినట్టు వింటది అని. ఇంట్లో మీతో ఏమైనా సిగ్నేచర్లు పెట్టించుకున్నారమ్మా? వైట్ పేపర్ మీద పెట్టుమని నన్ను ఒక 20-30 times కొట్టారండి. కొట్టారు? బ్రూటల్లీ కొడతారు. మొత్తం బ్లడ్ కారిపోయిద్ది, మొత్తం స్కిన్ మొత్తం కమిలిపోయి బ్లాక్ అయిపోయిద్ది.
అలా 100 times కొట్టిండొచ్చండి. డోర్స్ పెట్టేసి బయట అసలు ఇంత సౌండ్ కూడా వినిపించకుండా డోర్ల దగ్గర నిల్చుంటారు, ఇక్కడ కొడుతుంటారు. ఎవరు ముగ్గురనమ్మా? మా అన్నయ్యలు అయితే మా పెద్ద అన్నయ్య రీసెంట్ గా 1.5 years బ్యాక్ యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఒకడు పోయాడు. ఇంకా 2 అన్నయ్యలు, మా 3 అక్కయ్యలు, మా పెద్ద బావ, చిన్న బావ. మా 3వ బావ మంచి అతను, అసలు ఆయన ఏమి అన్నాడు, అసలు ఆయన ఎక్కువ ఇంటికి కూడా రాడు. మా 3 అక్కయ్యలు, మా ఏమంటారు బావలు 2, మా పెద్దక్క వాళ్ళ 2 కొడుకులు. కొట్టడం దేనికమ్మా? అంటే అంత ఊరికే పని కాదమ్మా, చిన్నప్పటి నుంచి వాళ్ళు మీరందరూ తోబుట్టువులే కదా, రిలేషన్ బాగాలేదా? బాగా చూసుకునే వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు అన్న వాళ్ళు మిమ్మల్ని? మా పేరెంట్స్ ఉన్నప్పుడు నన్ను ఒక ప్రిన్సెస్ లాగా చూసుకున్నారండి. వీళ్ళని మా డాడీ కంట్రోల్లో పెట్టేదన్నమాట. అసలు చిన్న కూతురు అని నేను బాగా గారాబం చేశారు. అందరినీ బాగా చూసుకునేది. వీళ్ళు అంటే ఏం అనకుండా, తిట్టకుండా, చెల్లెని ఏమి చేయకుండా కాపాడుకునేది అనమాట. ప్రేమించకపోయినా పర్లేదు, ఒక తోబుట్టులా చూసుకోకపోయినా పర్లేదు, కానీ కొట్టేంత స్థాయి అంత మూర్ఖత్వంగా జాబ్ చేయనివ్వరు, బయటికి వెళ్ళనివ్వరు, అసలు కంప్లీట్ హౌస్ అరెస్ట్. ఎందుకు అంటే బయటికి వెళ్తే అన్ని తెలుసుకొని వాళ్ళని మళ్ళీ నువ్వు ఎవరితో కనెక్ట్ అవుతావనా, లేదంటే సిస్టమ్ తెలిసి వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తావు? సిస్టమ్ తెలిసి వాళ్ళకి కాదమ్మా, ఎవరిది వాళ్ళకి సపరేట్ పెట్టారు కదా, నీ పార్ట్ అనేది కొంచెమే కదా ఉంది, దాని గురించి ఎందుకు వాళ్ళు అంతా హింసిస్తున్నారు? వాళ్ళది వాళ్ళకి ఉంది కదా, నువ్వు చెప్పిన లిస్ట్ అయితే చాలా. డివైడ్ అయితే చేయలేదు కదా మా ఫాదర్, ఎవరికి రాసి ఇవ్వలేదు అనమాట ప్రాపర్టీ. మీ వదిన ఎక్కడ ఉందమ్మా? అన్నయ్య చనిపోయిన వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. ఎక్కడ వాళ్ళు? రామ్నగర్. వాళ్ళు రామ్నగర్ షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? 3 పిల్లలు ఉన్నారు. మీరు ఇప్పుడు ఎంటెక్ ఏదో చదివారంటున్నారు. ఎంటెక్ చదివి కంప్లీట్ అయ్యి కూడా 10 years అవుతుంది. 10 years అవుతుంది. అక్కడ ఎవరు మీకు బాయ్ ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ ఎవరు లేరా? ఏమీ లేదు. అంటే ఇంతమంది వ్యతిరేకత ఒక అమ్మాయి మీద ఎందుకు అనేది మాకు అర్థం అవ్వాలమ్మా. అంటే ఇంతమంది, అంటే మీకంటూ మీ కుటుంబంలో ఎవరూ సపోర్ట్ లేదా? మీ తరపున మాట్లాడే వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ? అయ్యో, ఏంటంటే అవి డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారండి. గట్టిగా మాట్లాడమ్మా. నా డబ్బులు ఖర్చు పెట్టేసుకున్నారు. నా గోల్డ్. ఫైనాన్షియల్ గ్రడ్జేనమ్మా? అంతేనండి. డబ్బు ఆస్తి అంతేనా? అంతే. కాదు, మీరు అంత చదువుకున్నారు కదండి, కొన్న డబ్బు వద్దు ఏమొద్దు అని చెప్పేసి మీరు అన్ని బాధలు పడే బదులు బయటకు వచ్చేదన్నా జాబ్ చేసుకోవచ్చు కదా. అదే వెళ్ళనివ్వరండి, కంప్లీట్ హౌస్ అరెస్ట్. మా అన్నయ్యలు జాబ్ చేయరు, ఏం చేయరు, ఇంట్లోనే ఉంటారు. కెమెరాస్ ఉంటాయి చుట్టూరుగా. కిచెన్ లో నేను వంట చేసేది కూడా కెమెరా, బాత్రూమ్ దగ్గర కూడా కెమెరా, అసలు దాచుకున్న కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఏమో. ఓన్లీ హాల్లోనే 4 కెమెరాలు. మా ఇల్లు పెద్దగా ఉండిద్ది, 10 రూమ్లు ఉండిద్ది పెద్ద పెద్దగా. నేను కిచెన్ నా రూమ్ కి తప్ప ఇంకెక్కడికి వెళ్ళొద్దు. అన్ని ఏమంటారు. మీ సిస్టర్స్ ఎక్కడ ఉంటారమ్మా? మా సిస్టర్స్ కూడా అందరు హైదరాబాద్ లోనే ఉంటారు. ఆ ఇంట్లో అయితే ఉండరుగా? వీక్ లో 5 days మా ఇంట్లోనే ఉంటారు, 2 days వాళ్ళ ఇంటికి వెళ్తారు అంతే. మొత్తం రెంట్స్ ఎంత వస్తాయి మీ బిల్డింగ్ కి సుమారుగా, మీకు ఐడియా ఉన్నంత వరకు? 3 lakhs అబౌవ్ వచ్చిందండి. 3 lakhs వరకు వస్తాయి. ఒక ఇల్లేనా ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయి? ఇంకా ఉన్నాయి. ఇంకేమున్నాయి? ఇంకా ఒక షాప్ ఉండింది, షాపే 1 crore దాకా ఉండిద్ది. ఈ బిల్డింగ్ లో ఉన్న షాప్స్ కాదు, వేరే వేరే